వాటాలలో తేడాలు రావడంతోనే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టుకుంటూ ఈరోజు దాని గురించి బయట పెట్టుకుంటూ రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది. వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే నుడా చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం. ఎవరు దీని వెనక ఉన్నారు అని అంటే ఆయన చెప్పాడు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు, వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకు వంతబాడుతున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే దీని వెనక ఉన్నారో వెనక ఉన్నటువంటి రేషన్ మాఫియా దొంగలతో పాటు అధికారులు వంతపాడుతున్నటువంటి అధికారుల మీద కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు కోరడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ శాఖని జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళకి కేటాయించారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది సంబంధించి ఈ విధంగా ఉంది అని చెప్పి నేను ఆయన మాటల్లోనే అర్థమైంది. ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది, పౌర సరఫరా శాఖల మీద వాళ్ళ పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మగర్భంగా కూడా అది నేరుగానే చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ఎత్తు. అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నుడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండొచ్చు, అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు, ఖాతరు చేసి ఉండకపోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా అందరికీ తెలుసు, ఆయన కూడా మామూలుగా నగరంలో ఒక ముగ్గురు అనంతసాగర్ మండలానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ మాఫియాగా మారి ఈ కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు అనేటువంటిది బహిరంగ సందర్శన. అయితే నారాయణ గారు ఒక మాట మాట్లాడాడు. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో నారాయణ గారు మాట్లాడుతూ కూటమి ధర్మం, కూటమిలో ఏ విధంగా ఉండాలా అనేటువంటి దాని మీద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు. అంటే వెనక మీ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పి నన్ను ప్రశ్నించారు. నేను మంచి వాళ్ళకు మంచివాడిని, రౌడీలకు రౌడీని అన్నట్టుగా చెప్పాడు. కొండ మిరపకాయ లాంటి వాడిని, చూడడానికి సాధారణంగా ఉంటుంది కానీ కొరికితే దానికి రుచి తెలుస్తుంది, ఆ కారం ఘాటుకు మీరు తట్టుకోలేరు అన్నట్టుగా మాట్లాడారు. నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి మాట్లాడాడు. ప్రశ్నిస్తే జీరోని చేస్తాం, వర్మను చూశారు కదా, వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరోని చేశామో ఆ విధంగా జీరోని చేసేస్తాము, వర్మలాగా జీరో అయిపోతారు మీరు అందరూ అని చెప్పి మాట్లాడాడు. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మీరు కనుక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు నాయకులు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవడైనా సరే మీరు గళం విప్పి ఈ ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు, ఏమిటయ్యా కూటమిలో ఇన్ని లొకలొకలుంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారు, నాకు చెడ్డ పేరు వస్తుంది అని మాట్లాడాడు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడాల్సినటువంటి మాటలు అవి కాదు. ఆయన భిన్నంగా ఏం మాట్లాడాడు అంటే, మీరు మాట్లాడినందువల్ల నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి ఏమండి మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి ప్రశ్నించాలి. ఆయన జరిగింది అయితే ఏంటట, మీరు మా గురించి మాట్లాడతారా, మీరే మాట్లాడిస్తారా, మీ దగ్గర మాత్రం డిసిప్లిన్ లేదా అన్నాడంట. అంటే డిసిప్లిన్ పార్టీలు అంటే ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు, వాటాలు వేసుకొని పంచుకోవచ్చు, కానీ నోరెత్తి మాత్రం దాన్ని విమర్శించకూడదు. అంటే మేము నియంత్రణలాగా చివరికి ప్రతిపక్షం నోరు నొక్కినట్టే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించాం, ఉపేక్షించాం. ఈరోజు వర్మని ఏ విధంగా జీరో చేశామో తొక్కేశామో మీరు నోరెత్తితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది, మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. ఇంతకన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటం అనేటువంటి విషయం.